పిన్ని కొత్తగా వచ్చారా ఆ పోర్షన్ లోకి? నిన్ననే వచ్చారు. బుట్టెడు మల్లెపూలు తీసుకెళ్తున్నారా? ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఏంటో. ఎంతమంది ఏమిటి, ఉన్నది భార్య భర్తే. ఒక్క భార్యకి బుట్టెడు పువ్వులా? అన్ని పూలతో ఏం చేస్తాడో ఏంటో. ఏవైనా ఈ సంగతి మనం ఆరా తీయాల్సిందే. మీనాక్షి, ఎదురింట్లో ఉన్నావుగా, వాళ్ళని పరిచయం చేసుకున్నావా? నిన్న వాళ్ళు రాగానే పరిచయం చేసుకున్నాను. అయితే మరి ఆలస్యం దేనికి, వెళ్ళి క్లూ లాగుదాం. రండి రండమ్మా రండి. అమ్మాయి స్వప్న, ఇదిగో ఈవిడేమో మాధవి. నమస్తే అండి. ఈవిడే శోభ. ఈవిడే సావిత్రమ్మ గారు. ఆవిడ లత. హలో. ఆవిడ వాణి. వీళ్ళందరూ ఈ కాలనీ మెంబర్స్ అమ్మా. వీళ్ళందరినీ నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. కూర్చోండి. రండమ్మా కూర్చుందాం. ఏం తీసుకుంటారు? కాఫీ తీసుకుంటారా, కూల్ డ్రింక్స్ తీసుకుంటారా? అబ్బే వద్దండి, ఇప్పుడే మా ఇంటి దగ్గర తీసుకుని వచ్చాం. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన హిట్లర్ గారి ఆఫీస్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. మీరు కూడా జాబ్? చేసేదాన్ని, మ్యారేజ్ అయిన తర్వాత మానేశాను. అవన్నీ మల్లెపూలే అనుకుంటా. అనుకుంటా ఏంటి, మల్లెపూలే. బుట్టెడు మల్లెపూలా? ఏమన్నా విశేషమా? అబ్బే అలాంటిదేం లేదండి. తీసుకోండి. చిగురులు వేసిన తననాని తిగనాలుగా ఏంటి వాళ్ళ తెగరెచ్చిపోతున్నారు? కారణం ఉందా? మనం త్వరలోనే హనీమూన్ కి ఫారిన్ వెళ్ళిపోతున్నాం. ఫారినా? చెప్పాను కదా, ఎప్పటి నుంచో బ్యాంక్ లో డబ్బు డిపాజిట్ చేస్తున్నానని. రియల్లీ? ఇట్స్ స్వీట్ న్యూస్ ఫర్ మీ. దెన్ యు గివ్ స్వీట్ కిస్ ఫర్ మీ. నా కూతురు పెళ్లికని పైసా పైసా కూడబెట్టిన డబ్బు మొత్తం ఇందులోనే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్షాల తీర్మానం. రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఇప్పుడే అందిన వార్త. నగరంలో వికాస్ బ్యాంక్ హఠాత్తుగా మూసివేత. ఈ విషయం తెలిసి ఆ బ్యాంకులో డబ్బు దాచుకున్న వందలాది మంది డిపాజిటర్లు బ్యాంకు ముందు గుమిగూడి నినాదాలు చేశారు. ఎంతో మంది తమ పిల్లల పెళ్లిళ్లకై దాచుకున్న డబ్బు తిరిగి రాదని తెలిసి ఏడుస్తున్న వారిలో బ్యాంకు ఆవరణంతా హృదయ విదారకంగా తయారైంది. బేరాలని సెటిల్ చేసి హోటల్లో టిఫిన్ చేద్దామని ఇలాగొచ్చాను రా. ఉంటాను. ఎవరు లేడేటి? సార్ పూరి రెడీ. ఏంటయా పూరి మీద చేయి పెట్టి తీసుకొస్తున్నావు ఏంటి? కిందడితే చెయ్యి కాలద్దని. భలే జోకరవయ్యా నువ్వు. ఆల్రెడీ 3 సార్లు కిందడింది. మరి ఈ సప్లైర్ గాడే బస్సులో నన్ను తోసేసి నరకం చూపించిన కండక్టర్ లాగా ఉన్నాడు. నో డౌట్ ఆడే ఆడే. దా దా ఇవాళ నీకు పంచరాస్తాను రారా. కాఫీ ఏం కావాలండి? నువ్వా? ఏం షాక్ తిన్నావా? ఏటి అవతారం? కండక్టర్ ఉద్యోగానికి పంచరైందేటి? సర్లే సర్లే, మెయ్యడానికి ఏటున్నాయో చెప్పు. పచ్చగడ్డి, ఎండుగడ్డి, తౌడు చెక్క, కందిగట్ట. నీ కంటికి నేను పశువులే కనబడుతున్నా నేటి. మేత్తానికి ఏమున్నాయని అడిగారు కదా, పశువులే మేస్తాయి. మరి మనుషులు తింటారమ్మా? ఓహో, ఇడు ఈ రూట్ లో వచ్చాడనమాట. సర్లే, తినడానికి ఏటున్నాయో అయ్యేనే చెప్పు. ఇడ్లీ, పూరి, వడ, ఉప్మా, దోశ. ఒక దోశ. ఈ దోశ కాదు, ప్లేట్. ప్లేట్ గురించి తెలుసు కానీ దోశ గురించి తెలియదేటి? ఏ దోశ కావాలి? ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, సెట్ దోశ, వీట్ దోశ, స్టీమ్ దోశ, 70mm దోశ, ఐమాక్స్ దోశ, మైసూర్ దోశ. ఏటి ఈ హోటల్లో ఇన్ని టైప్ దోశలున్నా ఏటి? ముందు హోటల్లో ఎన్ని రకాల దోశలున్నాయో తెలుసుకో. అలాగే. ఆ తర్వాత ఏ దోశ కావాలో ఆలోచించుకో. ఆ తర్వాత ఆర్డర్. ఆగలాగా గివింగ్ రెస్పెక్ట్, టేకింగ్ రెస్పెక్ట్. ఇప్పుడు సప్లర్ వే, నేను కస్టమర్. కస్టమర్ కి ఏం కావాలో తీసుకురా.
సార్ మీకు ఏ దోశ కావాలో చెప్పండి సార్. టోపీ దోశ. టోపీ దోశ. ఏ టోపీ దోశ అంటే కూడా నీకు అర్థం కాలేదా? ఆ? తప్ప ఆ, అది టోపీ దోశ. ఆ, ఇది టోపీ దోశ. ఆ, హె, ఇలాగున్నారండి సప్లర్లే. టోపీ దోశ అంటే తెలుగులోళ్ళందరికీ సప్లర్ ఉద్యోగం ఇచ్చేస్తే ఎంత స్టార్ హోటలైనా మటాసే. పైపైతే ఈ హోటల్లో ఎన్ని రకాల దోశలు ఉన్నాయో తెలుసుకోవాలట, అప్పుడు రావాలట, ఆర్డర్ ఇవ్వాలట. ఏయ్, నీలాంటి చదువు రెండాలందరూ దాన్ని మామూలు దోశ అంటారు, నాలాంటి చదువు వచ్చిన వైట్ క్లాస్ వాళ్ళందరూ టోపీ దోశ అంటారు. ఏంటి అర్థమైందా? ఎలా తీసురా ఎలా? 2 సార్లు నువ్వు నాకు జల కొట్టావు కదరా, ఈసారి నేను నీకు జల కొడతాను. నువ్వు తీసుకొచ్చే దోశలో ఈ వెంట్రుకేసి నీ సప్లై పోస్ట్ పంచర్ వేసి నిన్నింటికి పంపించకపోతే నా పేరు రిక్షా కొండయ్యే కాదురా. ఏం కావాలి సార్? 1 కాఫీ. నెక్స్ట్ ఏంటి? ఏంటండి సి ఇప్పుడు ఏం తీసుకొచ్చామని నెక్స్ట్ ఏంటని అడుగుతున్నావు? టోపీ దోశ తెచ్చాం కదా. ఒకసారి కిందకి లుక్కేసుకో. అంద వేలో పడిపోయినట్టుందండి. వెళ్ళి ఏరుకొచ్చేస్తానే. ఇటు బయట పడేసాడు, పొట్లో పడేసాడు. అంతవరకు టైం వేస్ట్ చేయడం దేనికి? చట్నీ అయినా తిందాం. హే, నువ్వెప్పుడొచ్చావు? మీరు నవ్వుకుంటున్నప్పుడు నాకెంత ఆనందం వేసిందో తెలుసా? ఎందుకు? బ్యాంక్ దివాలా తీసిన వార్త టీవీలో చూసి మీరెక్కడ అప్సెట్ అయ్యారు అని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. అవును స్వప్న, చాలా అప్సెట్ అయ్యి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. కానీ ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఆ బాధ అంతా మర్చిపోయి నవ్వుకుంటున్నాను. ఏంటండి ఆ ఇన్సిడెంట్? అలా చూడు. రే, దారిలో నా దోశ ఎక్కడని చూసావా? అమ్మో, నా దోశ. ఎరా, కళ్ళు అడగని డొనేట్ చేసావా? ఎదో వాటర్ వేసి వెళ్ళా. టోపీ దోశ తేరా అంటే అది తేవడం మానేసి చట్నీ సాంబార్ తెచ్చి పడేశాడు. గురు, పోలీసులు మిమ్మల్ని గుర్తుపడతారేమో. అందుకేగా గుండు చేయించుకున్నా ఫేస్ మారదుగా. కుర్రోడు ఎక్కడరా బాబు? ఒరే బాబు, నా దోశ ఏం చేసావమ్మా? కావాలయ్యా? ఏరా, నెత్తిన టోపీ పెట్టుకుని మాకే టోపీ పెట్టాలని చూస్తావా? దోశ పట్టరా బాబు, చట్నీ సాంబార్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి? గంట తర్వాత వచ్చి నెక్స్ట్ అంటే అడుగుతున్నావా? నరకం చూపించేస్తున్నావు కదరా. ఎవరా నీకు సప్లై ఉద్యోగం ఇచ్చింది? నా టోపీ చేసేదిరా. ఇదేంట్రా, టోపీ దోశ ఇందాక నుంచి నెత్తి మీద పెట్టుకుని మళ్ళీ నన్ను టోపీ దోశ ఏదని అడుగుతావా? రే, నువ్వు మళ్ళీ చదువుకున్న ఐ క్లాస్ పెరసనవా? నువ్వు అసలు ఎప్పుడైనా ఈది బడికి కానీ కనీసం బడున్న ఈదికి కానీ వెళ్ళావేంట్రా? ఎందుకో ఎక్కడికి? ఈ హోటల్ బయట నీలాంటి ఎదవలు ఎవరు ఈ హోటల్లోకి రాకూడదని బోర్డు రాయించి నీతోనే గేటుకి తగిలిస్తాను. పద బాబు, ఈసారి వదిలే. ఇంత ముందు 2 సార్లు దెబ్బ తిన్నాను, ఇప్పుడు దెబ్బ తినేశాను. 4గోసారి చస్తే నీకంటే కనబడను. నన్ను వదిలే. అలా చెప్పు. నెక్స్ట్ ఏంటి? ఏంటి అక్కర్లేదు. బిల్లు కూడా అక్కలేదా? కావాలా? దోశ ఎంత? 50 రూపాయలు అంతే. ఏంటి ఈ హోటల్లో దోశ 50 రూపాయలా? నా దగ్గర 25 ఉందా? వచ్చి డబ్బులు కట్టి సెల్లో బిల్లు 2 అట్టుకెళ్ళు. డబ్బులు కట్టకపోతే మరీ మంచిదే, సెల్లో వాడేసుకుంటాం. ఏంటి ఇలా దెబ్బ కొట్టించాడు? స్టేషనరీ బాగోలేదు, ఏడు చేస్తాం. దోశ అన్న తింటాం. హ్యాపీగా టికెట్లు కొట్టుకుంటాం, చట్నీలు అన్ని తింటున్నాం. మీరా? ఏమండి, నేను ఇక్కడ పని చేస్తున్నానని మీకు ఎవరు చెప్పారండి? మీ దెబ్బగా ఉద్యోగం పోయింది, ఇక్కడ కూడా పని చేసుకునేవా? సోదా పోయా, ఇందాక కాఫీ ఆర్డర్ ఇచ్చాను, అది క్యాన్సిల్ చేసి కొత్త ఆర్డర్ తీసుకో. ఏంటో చెప్పండి. ఫ్రెష్ ఆర్డర్ 2 టోపీ దోశ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చిన్న రిక్వెస్ట్. ఏంటి చెప్పు. మన ఆఫీస్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి నా శాలరీ నుంచి కొంత డబ్బు బ్యాంక్ లో సేవ్ చేసుకుంటూ వస్తున్నాను. రియల్లీ? ఎస్, సేవింగ్ ఇస్ గుడ్ పాయింట్. అదే నాకు బ్యాడ్ పాయింట్ అయింది సార్. వాట్ యు మీన్?
వాట్ హ్యాపెండ్? మ్యారేజ్ అయిన తర్వాత హనీమూన్ కి ఫారిన్ వెళ్దాం అనుకున్నాను. దానికోసమే డబ్బు దాచిపెట్టుకున్నాను. కానీ ఆ బ్యాంక్ దివాలా తీసింది సార్. ఓ ఇట్స్ బ్యాడ్ పాయింట్. మీరు నా హనీమూన్ ట్రిప్ కొంచెం అడ్వాన్స్ ఇచ్చి ఎవ్రీ మంత్ శాలరీలో కట్ చేసుకోండి సార్. నో, కావాలంటే నేను ఓవర్ టైం కూడా చేస్తాను సార్. నో 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 ప్లీజ్. సార్ అదిగా సార్ ప్లీజ్. నో, నాకు హనీముళ్ళు గినిముళ్ళు అంటే ఇష్టం ఉండదయ్యా. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శైనేషు రంభ. ఈ సూత్రాలు ఫాలో అవ్వు. కాపురం చేసుకో, వెళ్ళు. సార్ మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే. అక్కడే కాలిద్దు నాకు. వెళ్ళు వెళ్ళు. ఓకే సార్.